బాబుని ముద్దు పెట్టుకుంటున్నావు దుర్గా. ఆ ఛాన్స్ నాకు కూడా కాస్త ఇవ్వబోయ్. రానా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇవన్నీ తీసుకురాకూడదా? ఎందుకో దుర్గా, తల్లి కాబోతున్న భార్య భర్త కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా? రేపు మనకు పుట్టబోయే బిడ్డ తెల్లగా బొద్దుగా ఆపిల్ పండ్లా ఉండాలంటే నువ్వు వారానికో ఇంజెక్షన్ తీసుకోవాలట. మన డాక్టర్ గారు చెప్పారు. రేపు మార్నింగ్ నుంచే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తా అన్నారు. మెల్లగా మెల్లగా. ఏంటి అట్టా చూస్తున్నావు? అర్థం కాలే? రేపు నీకు పుట్టబోయే బిడ్డ మొగదైతే అందుకనే ఈ సెటప్. దుర్గా సెంటిమెంటా? సూపర్ సూపర్. కానీ ఇదే ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఇది మాత్రం తప్పదు. లే లే పద పద. డాక్టర్, ఐఎమ్ సారీ. ఆవిడ గర్భసంచి పూర్తిగా దెబ్బతింది. ఆమె ఇంకెప్పటికీ తల్లి కాలేదు. అయిపోయింది మావయ్య గారు. నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. పన్నెండు బిడ్డ పుడుతుంది అనుకున్నాను. మూగదానికి మూగ బిడ్డ పుడుతుందని భయపడి తనవిడ నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేసింది. అక్కా, నిన్న బయటికి వెళితే గుడికి వెళ్ళిందేమో అనుకున్నాను. కానీ ఎంత పని చేస్తుంది అనుకోలేదు. నాకు పిల్లలు లేరు. నా తమ్ముడికైనా ఒక బిడ్డ పుడితే నా వంశం నిలబడుతుంది అనుకున్నాను. చాలా అమ్మా, మెత్తని మనసున్న నువ్వు ఎంత దారుణం చేసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కళ్ళల్లోకి చూసి చెప్పమ్మా, ఈ ఘోరాన్ని ఎంత నువ్వే చేసుకున్నావా? చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పు, చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏంటమ్మా? ఏంటమ్మా అజయ్? ఏంటమ్మా? నాన్న, క్రూర జంతువు అనుకొని రాముడు వేసిన బాణం ఓ పాలపెట్టకు తగిలిందట. అది తెలుసుకున్న రాముడు నేను బాణం వేయకముందే ఎందుకు అరవలేదని అడిగితే, రామా, నా మనసుకు ఏదన్నా బాధ కలిగితే నా దేవుడు రాముడితో మొరబెట్టుకునేదాన్ని. ఆ రాముడే నా మీద బాణం ఎక్కువ పెట్టినప్పుడు నేను ఇంకెవరితో మొరబెట్టుకోను అందట. అల్లుడేనా అమ్మా? తమ్ముడు వస్తున్నాడు. అక్క, తుర్కిలాలు చేదురక్క. ఒకప్పుడు నువ్వు నా విద్యార్థి అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను. ఇప్పుడు నీకు మాస్టర్ అయినందుకు సిగ్గుపడుతున్నాను. చదువుకో,
అమ్మా భాగ్యలక్ష్మి, పిశాచాలు తిరిగే శ్మశానంలోకి వచ్చాను. ఇంటికి వెళ్ళి తలస్నానం చెయ్యాలి, మా తలస్నానం చెయ్యాలి. ఏమిటా ఇది? ఏంటే మూగ పినుగు కదా నోటితో మాట్లాడలేవని ఇంత నాటకం నడిపించాను. నువ్వు చేత్తో కూడా మాట్లాడగలని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయాను. ఈ చేత్తోనమ్మా? లేత తమలపాకులాంటి ఈ చేత్తోనేనా? ఈ చేయి కదా. నాళ్ళ నుంచి చెప్తున్నారు కామయ్య గారు నాకు మంచి సంబంధం చూడమని. ఎందుకయ్యా లక్షణంగా వివాహం చేసుకున్నావు, భార్యతో మీ ఆఫీస్ పక్కనే మంచి ఇల్లు తీసుకుని అద్దెకుంటున్నావు, మళ్ళీ పెళ్ళెందుకు? అది భారీ కదయ్య బాబు. సెటప్ సెటప్. మరి జూబ్లీ హిల్స్ దగ్గర ఎవరు? అది హాలిడే సెటప్. మరి సీతాఫలం దగ్గర? అది సెటప్పే. దుప్పదగా ఎంతమంది సెటప్లు మెయింటైన్ చేస్తావయ్యా నువ్వు? అవును, ఇప్పుడు నీకు పిల్ల కావాల్సింది సెటప్ కా వివాహానికా? వివాహానికే. పంతులు గారు వెళదామండి. అలాగేనమ్మా. అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలా? ఎవరనుకున్నారు అమ్మాయి? నీకు సీతాఫలమెంట్లో ఆ సెటప్ లేదు, బాగుంటాం దాని కూతురు. ఎడవకి పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు చులకనగా దొరకం మేము. నాన్నగారు ఉన్నారమ్మా ఇంట్లో? ఉన్నారండి. నేనే వద్దాం అనుకున్నానమ్మా, కానీ కుదరలేదు. కాయగారు అయ్యి బాబోయ్, గుర్తాడు బాబోయ్. వారిని ఏదో రోజు నా చేతికి దొరక్కపోతావా? అప్పుడు చెప్తా. జ్యోతి, నువ్వు ఇంకా పడుకోలేదు? ఆయన ఇంకా రాలేదు కదా అత్తయ్య. ఇల్లు పెళ్ళాము గుర్తుంటే చీకటి పడకుండా ఇంటికి వచ్చేవాడు. వాడికి ఆ ధ్యాసే ఉండదు. నా కడుపును చెడబుట్టాడు. ఏ సాని కొంపలో తగలడ్డాడో ఏమో. నొప్పిగా ఉందా? ఇప్పుడు నాన్నమ్మా, పైన డాక్టర్ వచ్చారు. నాన్నకేమైంది? ఏం చెప్పేదమ్మా, వాడికి రాకూడని వ్యాధి వచ్చింది. ఇదంతా నా కర్మ.